దీంట్లో విధానం ఏమి లేదు, ఒకే ఒక విధానం. ఈ దేశంలో మతం ప్రాతిపదిక మీద చెలదీసి హిందువులందరినీ ఒకటి చేసి ఆ హిందువులు ఓట్లన్నీ జేబులో వేసుకోవాలని చెప్పేది తప్ప ఇంకొక కారణమే దీంట్లో ఏమీ లేదు. ఈ ఒకే ఎన్నిక ఒకే దేశం కూడా దాంట్లో నుంచి వచ్చింది తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ హిందువులే. ఇప్పుడు ఈశాన్య భారతంలో ఉండేవాళ్ళు క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. కుక్కీలు క్రైస్తవులు ఎక్కువ, మైటీలు హిందువులు ఎక్కువ. ఇద్దరి మధ్య తంపులు పెట్టి ఈరోజు చేస్తున్నారు. ఇప్పుడు మీ వివిధ భాషల వాళ్ళందరూ హిందువులు లేరా ఏంటి? అందుకని వాళ్ళకి హిందూ మతం మీద కూడా అభిమానం కాదు, రాజకీయాల మీద అభిమానం. దానికి హిందూ మతాన్ని వాడుకుంటున్నారు అంతే తప్ప. అందుకని దాన్ని మనం హిందూ మతం అంటున్నాం, హిందుత్వం అంటున్నాం. హిందుత్వం అంటే రాజకీయ రూపం, అది పదవి తప్ప ఇంకోటి ఏమీ